హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారి అద్భుతమైన కథ తెలుసుకుందామండి. వరలక్ష్మి వ్రతం అనే కాదు, ఏ పూజ చేసినా మనం ఎలా చెయ్యాలి అని మనకి జ్ఞానోదయం చేసే కథ ఇది. తప్పకుండా మీరు వినండి. అలాగే మీ మంచి కోరే వాళ్ళకి, మీరు మంచి కోరే వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి. చాలా ముఖ్యమైన కథ. ఒక ఊరిలో ఇద్దరు ఆడవాళ్ళు ఉండేవారంటండి. అయితే కళావతి, దివ్యవతి అనే ఆడవాళ్ళు ఉండేవారు. అయితే అందులో కళావతి అనే ఆవిడ ఎప్పుడూ అన్ని పూజలు చేస్తూ ఎన్నో వ్రతాలు ఆచరిస్తూ తడిమడిగా ఉంటూ నిత్యం ధ్యానం చేస్తూ అమ్మవారిని తలుచుకుంటూ ఎప్పుడూ కూడా అమ్మవారి పూజల్లోనూ వ్రతాల్లోనూ ఏది ఎలా చేయాలి, ఎంత ఆడంబరంగా చేయాలి, ఎంత అద్భుతంగా చేయాలి అంటూ కళావతి ఎప్పుడూ కూడా ఏదో ఒక పూజ వ్రతం ఇవి తప్ప మరో లోకం ఆలోచన ఉండేవి కాదటండి కళావతికి. అయితే దివ్యవతి విషయానికి వస్తే దివ్యవతి ఎప్పుడూ తన బాధ్యతల కారణంగా తడిమడి అంటూ ఉండేది కాదు, పూజా వ్రతం అంటూ ఉండేవి కావు. ఎప్పుడూ కూడా తన పని తాను చేసుకోవటం, ఇంట్లో వండి పెట్టుకోవడం, అత్తమామల్ని చూసుకోవడం, ఇలా తన దినచర్య అయితే ఉండేదన్నమాట. కళావతి పూజలు చూసిన ఈ వరలక్ష్మి అమ్మవారు పూజలు ఎన్నో చూశారు కదండి కళావతి. ప్రతి పూజలోనూ తను చేసే ఆడంబరమైన పూజలు చూసి ఒకసారి వాళ్ళిద్దరినీ పరీక్షిద్దామని అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు ఒక ముసలి బ్రాహ్మణి రూపంలో మొదట కళావతి ఇంటికి వెళ్ళారంటండి. కళావతి ఇంటికి వెళ్ళి ఒక రాత్రి సమయంలో వెళ్ళిన అమ్మవారు, అమ్మ కళావతి, నాకు ఈ పూటకి ఇక్కడ చిన్న చోటు కావాలమ్మా, ఈ రాత్రికి ఉండి నేను ఉదయాన్నే వెళ్ళిపోతాను తల్లి, దయచేసి నాకు చిన్న చోటు ఇవ్వు అలాగని అడిగారంటండి ముసలి బ్రాహ్మణి రూపంలో ఉన్న అమ్మవారు. అడిగితే ఆ కళావతి సరే సరే ఆ మూల కూర్చో అంటూ బయట చిన్న స్థలాన్ని చూపించి అక్కడ నిద్రించమని చెప్పారంటండి. అయితే తినటానికి ఏమైనా ఇవ్వమని అడిగినప్పుడు ఏదో తన దగ్గర ఉన్నంతలో తెచ్చిపెట్టిందంటండి కళావతి. ఆహా, మంచి మనసే అని మనసులో అనుకున్నారట లక్ష్మీదేవి గారు. అలాగే ఒక నడిరాత్రిన కళావతిని ఈ లక్ష్మీ అమ్మవారు లేపి, అంటే ముసలి బ్రాహ్మణి రూపంలో ఉన్న అమ్మవారు లేపి, అమ్మా నాకు చాలా కడుపు నొప్పిగా ఉందమ్మా, నేను చూస్తే ఎక్కువ దూరం వెళ్ళలేను, నాకు మల విసర్జన చేయడానికి దగ్గరలో ఏమైనా చోటు చూపించమని అడిగారనమాట. అడిగితే కళావతి అంతెత్తు కోపంతో లేచిందంటండి. లేచి ఏం మాట్లాడుతున్నావు, తడిమడితో ఎన్నో పూజలు చేసుకునే నాకు మళ్ళీ ఇదొక దరిద్రమా, నీకు చోటు ఇవ్వడమే పెద్ద ఘనం అనుకుంటే మళ్ళీ ఇదొకటా నాకు అనుకుంటూ కసరుకుని చీ పో అని తిట్టేసిందంటండి. వెంటనే ఈ ముసలి బ్రాహ్మణి రూపంలో ఉన్న అమ్మవారు దివ్యవతి ఇంటికి వెళ్ళారంటండి. అదే నడిరాత్రి మీద దివ్యవతి ఇంటికి వెళ్ళి చోటు ఇవ్వమని ఇక్కడ అడిగినట్టే అక్కడ కూడా చోటు ఇవ్వమని అడిగితే దివ్యవతి, అయ్యయ్యో అమ్మ లాంటి వారు రెండమ్మ, లోపల మా పక్కనే చిన్న చోటు ఉంది, అక్కడ మీరు పడుకోవచ్చు అని ఆ ప్లేస్ అయితే చూపించారనమాట. ఒక స్థలాన్ని చూపించి ఆ ముసలి బ్రాహ్మణి రూపంలో ఉన్న అమ్మవారికి పక్క ఏర్పాటు చేశారంటండి. పక్క ఏర్పాటు చేసిన తర్వాత ఏమైనా తిన్నారా అని అడిగి తనకి ఏదో ఉన్నంతలో అమ్మవారికి పెట్టి తను కూడా తిని, అలానే అక్కడ కళావతిని ఎలా అయితే అడిగారో దివ్యవతిని కూడా, అమ్మ నాకు చాలా కడుపు నొప్పిగా ఉందమ్మా, ఇక్కడ దూరంగా ఎలాగో వెళ్ళలేను, ఈ దగ్గరలో ఏమన్నా మల విసర్జన చేయడానికి చోటు చూపించమని అమ్మవారు ఆ దివ్యవతిని అడిగారంటండి. అయ్యో అమ్మ, ఈ చీకట్లో ఎక్కడికి వెళ్తావు తల్లి, మా ఇంటి ఆడదానిలానే నువ్వు కూడాను, అగో ఆ పెరట్లో నువ్వు మల విసర్జన చేయొచ్చు, అక్కడ చేసి అక్కడే నీళ్లుంటాయి, చూసుకొని రా తల్లి అని దివ్యవతి ముసలి బ్రాహ్మణి రూపంలో ఉన్న అమ్మవారితో అన్నారట. ఈ అమ్మవారు ఆ పెరట్లోకి వెళ్ళి మాయమైపోయారంట. వెళ్ళిపోయిందేమో అనుకుని దివ్యవతి అటు ఇటు చూసి, సర్లే ఎక్కడికి వెళ్ళిపోయిందో పిచ్చి తల్లి అనుకుని లోపలికి వెళ్ళి పడుకుందటండి. ఉదయం లేచి పెరట్లోకి వచ్చి చూసేసరికి ఆ దివ్యవతి ఆశ్చర్యపోయిందటండి. అమ్మవారు వెళ్ళిన చోటలో ఎంతో బంగారం, వజ్రాలు, వైడూర్యాలు
అవి చూసిన దివ్యవతి సాక్షాత్తు అమ్మవారి నా దగ్గరికి వచ్చారా? అమ్మవారితో నేనున్నానా? అని ఎంతో ఆనందపడిపోయి కళ్ళల్లో నీళ్లు తెచ్చేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మవారు కూర్చున్నటువంటి, పడుకున్నటువంటి స్థలాన్ని చూసి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని పొంగిపోయిందటండి. అప్పటికి కూడా అంత బంగారం చూసినా కూడా దివ్యవతికి వాటి మీద మోహం కలగలేదండి. ఇటు అమ్మవారు తనకి దర్శనమిచ్చారనే ఆనందం మాత్రమే ఉన్నది. అది చూసిన లక్ష్మీ అమ్మవారు ఇంకా ఇంకా పొంగిపోయారటండి. ఈ కథ ద్వారా మా పెద్దవాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకైతే చాలా స్పష్టంగా అర్థమైందండి. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మనస్సు, అంటే ఎదుటి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకునే మనస్సు, ధర్మబద్ధమైన ఆలోచనలు, మంచితనం మనలో ఉంటే సరిపోతుందండి. ఎలాంటి ఆడంబరాలు, ఎలాంటి హెచ్చులకు పోనవసరం లేదండి. మనలోని భక్తి భావన, ధర్మబద్ధమైన ఆలోచనలు ఉన్నట్లయితే మనల్ని ఎప్పుడూ అమ్మవారు కనికరిస్తూనే ఉంటారు. అలానే ఈ రోజుల్లో అమ్మవారిని అలంకరణ కోసం వాళ్ళు ఆ నగలు కొన్నారు, వీళ్ళు ఈ చీరలు కొన్నారు అన్న ఆలోచనలు ఏవేవో అవన్నీ అవసరం లేదండి. మనస్ఫూర్తిగా మీకు ఉన్నంతలో అమ్మవారిని అలంకరించుకొని అలంకరించుకునే స్థితి కూడా లేనప్పుడు కలశం మాత్రం పెట్టుకొని పూజించుకోవచ్చు.